హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో చాలా మంది ఏంటంటే ఫోర్త్ ఫేజ్ సంబంధించి డేట్స్ అనేవి ఉంటాయి లేదని చెప్పి అడుగుతున్నారనమాట. సో మనకి ప్రీవియస్ ఇయర్ చూసుకున్నట్లయితే ఏదైతే మనకి 2023 నుంచి 2024 యొక్క అకాడమిక్ ఇయర్‌లో మనకైతే ఫోర్త్ ఫేజ్ అంటే మాపప్ రౌండ్ కండక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ ఇయర్ ఉంటుందా లేదా అని చెప్పేసి చాలా మంది క్వెషన్ అయితే చేశారు. సో దానికి సంబంధించి ఇప్పుడైతే మీకు అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను. సో ఇది వచ్చేసరికి మనకి అఫీషియల్ అప్డేట్ అనమాట. సో మనకి ఏంటంటే పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి సో మనకి కాలేజ్ తరపు నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఏంటంటే ఒక కాలేజ్ వాళ్ళు ఏంటి మనకి క్లారిటీగా అయితే ఇచ్చారు. సో ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఫోర్త్ ఫేజ్ అనేది ఉంటుందా లేదా అని చెప్పేసి. సో అయితే ఎంతవరకు మనకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి మనం తెలుసుకుందాం. సో కంప్లీట్ చూసినట్లయితే మనకి ఫస్ట్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ అనేది ఉంటుందా ఉండదా అని మెయిన్గా డిపెండ్ అయ్యేది థర్డ్ ఫేజ్కి సంబంధించి ఏదైతే నాట్ రిపోర్టెడ్ లిస్ట్ ఉందో నాట్ రిపోర్టెడ్ లిస్ట్ మీద బేస్ చేసుకుని అయితే ఉంటుంది అనమాట. మనకి నెక్స్ట్ మొఫ్ రౌండ్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి. సో అయితే మరి ఈ నాట్ రిపోర్టెడ్ లిస్ట్ మనకి ఫస్ట్ నుంచి కూడా రిలీజ్ చేయట్లేదండి. సో మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ నుంచి కూడా అంటే మనకైతే రిలీజ్ చేయడం లేదు. సో ఎప్పుడో రిలీజ్ చేస్తున్నారు తప్పిస్తే మనకు ఒకసారి రిలీజ్ చేశారు కానీ ఈ 3 ఫేజెస్ లోని మనకి ఎప్పుడు రిలీజ్ చేయలేదన్నమాట కరెక్ట్ ఆర్డర్ లోని. అయితే అదే విధంగా మనకి ఈ థర్డ్ ఫేజ్ సంబంధించి కూడా మనకి ఏదైతే నాట్ రిపోర్టెడ్ లిస్ట్ ఉందో నాట్ రిపోర్టెడ్ లిస్ట్ ఇంకా రిలీజ్ చేయలేదన్నమాట. సో మనకి ఈరోజు 30 అయితే అయిపోయింది, నెట్ క్లోజ్ అయితే అయిపోయింది రిపోర్టింగ్ సంబంధించి. సో ఇవాళ అయితే మనకి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అయితే రిలీజ్ చేయాలి. సో అయితే మనకి ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటి అనుకున్నట్లయితే ఫోర్త్ ఫేజ్ సంబంధించి సో చాలా మంది కాలేజ్‌కి ఏంటంటే సో వాళ్ళ సీట్స్ ఏవైతే ఉన్నాయో సో ఎంప్టీ సీట్స్ కౌన్సిలింగ్‌లో మిగిలిపోయిన సీట్లు కానివ్వండి, లేకపోతే మనకి మేనేజ్మెంట్ కోసం ఉంచిన సీట్స్ అన్నీ కూడా మనకేంటంటే ఫోర్త్ ఫేజ్ లేకుండా సో మేనేజ్మెంట్‌లోనే ఫిల్ చేసుకోమని చెప్పేసి ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి కాలేజెస్ ఎవరైతే ఉన్నారో సో కాలేజ్‌కి అయితే మనకి న్యూస్ అయితే పంపించారు. సో మీకు ఏవైతే సీట్స్ ఉన్నాయో సో సీట్స్ అన్నీ కూడా మనకి ఫోర్త్ ఫేజ్ అనేది లేకుండా సో మీరే ఫిల్ చేసుకుంటా అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో అందుకే మనకి ఫోర్త్ ఫేజ్ అనేది ఇంకా ఉండదని చెప్పి అయితే అనాలి. ఎందుకన్నట్లయితే ఉన్న సీట్స్ అన్ని కూడా మనకి మేనేజ్మెంట్‌లో ఫిల్ చేస్తున్నారు అనుకున్నట్లయితే సో దాని అర్థం ఏంటి అనుకున్నట్లయితే మనకి డైరెక్ట్‌గా ఫోర్త్ ఫేజ్ అంతే మొదటి రౌండ్ అనేది ఉండదని చెప్పేసి క్లారిటీ అనమాట. సో ఎందుకు మొదటి రౌండ్ ఉండలేదు అనుకున్నట్లయితే కొన్ని రీజన్స్ కూడా అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసరికి లేట్ అనమాట. సో మనకి మార్చ్ అయితే మార్చ్‌తో అయితే మనకి అకాడమిక్ ఇయర్ కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది. సో మనకి ఫీజ్ రిసిప్ట్స్ గాని అన్నీ కూడా మనకి ఇంకా నెక్స్ట్ మార్చ్ 31 తర్వాత మనకి తీసుకోవడం జరగదు. సో అందుకే వాళ్ళు కరెక్ట్‌గా మార్చ్ 29థ్ కల్లా కూడా థర్డ్ ఫేజ్ క్లోజ్ చేసేసారు. సో మనకి ఒకవేళ ఉంటే మనకి ఏప్రిల్‌లో అయితే ఉండాలి. సో ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 10థ్ మధ్యలో అయితే ఉండాలి. మొత్తం రెండోసరికి ఇప్పుడు టైమ్ టేబుల్ ప్రకారంగా అయితే. బట్ ఏప్రిల్ వరకు అయితే ఏ ఒక అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అయితే అవ్వదు కాబట్టి సో మనకి ఇక మాప్ రౌండ్ అనేది లేనట్టే. సో మీరు మీకు దగ్గరలోనే ఏదైతే మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకొని అక్కడికైతే వెళ్ళి మీరు మేనేజ్మెంట్‌లో జాయిన్ అయితే అవ్వాలి. సో మీరు 1 ఇయర్ వేస్ట్ చేసుకోకుండా ఉండాలంటే, లేదు మీరు నెక్స్ట్ ఇయర్ అయితే జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే అది అది మీకు 1 ఇయర్ వేస్ట్ అయిపోతది. సో ఇప్పుడే వెళ్ళి మీకు దగ్గరలో ఉన్న మేనేజ్మెంట్ కోటాలో అయితే జాయిన్ అయితే అవ్వండి. సో నేనైతే మీకు మంచి కాలేజ్ అయితే సజెస్ట్ చేస్తాననమాట. సో మేనేజ్మెంట్ సంబంధించి ఇది శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అండి. సో చూద్దాం ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ అన్నమాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్, దాంతో పాటు మనకి 30 కెనరీ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80,000 రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్ తో కలుపుకొని మనకి 80,000 రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్‌లో ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్నవారు జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతో పాటు మీ వెబ్ ఆఫీస్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. సో మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అదే విధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో సో నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆఫీస్‌లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫిజియో మనకి శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్‌లోని ఓన్లీ 70,000 సీట్స్ అయితే మనకి ఫిల్ చేయబోతున్నారండి. సో ఇప్పుడే వెళ్లి మీరు జాయిన్ అయితే అవ్వండనమాట. మీరు శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే మమ్మల్ని కాంటాక్ట్ అయినట్లయితే మేమే జాయినింగ్ అయితే చేపిస్తాం. మనకి 70,000 రూపీస్‌తో మొత్తం ఫీజ్ అనేది ఉండబోతుంది. మీ హాస్టల్ ఫీజు, మీ మెస్ ఫీజు, మీ అడ్మిషన్ ఫీజు, మీ ట్యూషన్ ఫీజు మొత్తం అంతా కూడా మనకి 70,000 మేనేజ్మెంట్ కోటాలో అది కూడా మనకి ఏంటంటే కన్వీనర్ బి కోటా. సో ఓకే. మనకి కేటగిరీ బి కోటాలో అయితే మనకి ఫిల్ చేయబోతున్నారండి. సో ఇది మనకి ట్యూషన్ ఫీజ్‌తో పోల్చుకుంటే చాలా తక్కువనమాట. సో ఏ కాలేజ్ అడ్మిషన్ కావట్లేదు ఖచ్చితంగా మన డిస్క్రిప్షన్‌లోని మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే ఉంది. అక్కడికొచ్చి మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. నేను అడ్మిన్ కింద అయితే ఉంటాను నేను. అలాగే దాంతో పాటు మన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చండి. మనకి హాస్టల్ ఫెసిలిటీ ఉంది. మెస్ ఫెసిలిటీ ఉంది. సో అందులో ట్యూషన్ ఫెసిలిటీ అదే మనకి ట్యూషన్ ఫీజు మొత్తం అంతా కలుపుకొని 70,000కి చాలా అంటే చాలా తక్కువ అమౌంట్‌కి మనకి ఫిల్ చేయబోతున్నారనమాట సీట్స్ అన్నీ గూడా. సో ఇది మనకి 20 సీట్స్ మాత్రమే లెఫ్ట్ అయితే అయ్యున్నాయి కాబట్టి అందులో కూడా మనకి మాక్సిమం సీట్స్ ఫిల్ అయితే అయిపోయాయి. సో కొన్ని సీట్స్ కోసం అయితే చూస్తున్నారు. సో ఏదో ఒకలా ఫిల్ అయితే అయిపోతే మీరు అడ్మిషన్ ఇవ్వకపోయినా
బట్ మీరు అలాంటి ఛాన్స్‌ని యూజ్ చేసుకోనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. సో, అలాగే ఆ తర్వాత మన ఏదైతే మన వాట్సాప్ ఛానెల్ ఉందో, లేకపోతే మన వాట్సాప్ ఛానెల్ కానివ్వండి, మన టెలిగ్రామ్ ఛానెల్, లేకపోతే మన ఇన్‌స్టాగ్రామ్‌కి అయితే వచ్చి మీరు కాంటాక్ట్ అయినట్లయితే మీకైతే కంప్లీట్ అడ్మిషన్ అయితే వస్తుంది. సో, మీరు మన తరపు నుంచి జాయిన్ అయినట్లయితే మీకు అదర్ బెనిఫిట్స్ కూడా అయితే ఉంటాయన్నమాట. మీకు ఎలాంటి ఎక్స్‌ట్రా అమౌంట్ తీసుకోవడం కానీ, ఏవైతే జరగదనమాట. సో, ఏదైనా సరే మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అయితే అవ్వండి. సో, అలాగే మరి పారామెడికల్ కౌన్సెలింగ్ సంబంధించి సో, ఫ్యూచర్ అప్డేట్ కోసం సో, అలాగే మనకి సిలబస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఎగ్జామినేషన్ టైమ్ టేబుల్స్ ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవడం కోసం మన యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. సో, మీకు నోట్స్, కరిక్యులమ్స్ అలాగే మనకి సబ్జెక్ట్స్ సంబంధించి రిలేటెడ్ టాపిక్స్, సిలబస్ అంతా కూడా మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే పెట్టడం జరిగిందనమాట. మన టెలిగ్రామ్ ఛానెల్ డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. వెంటనే టెలిగ్రామ్ ఛానెల్ అయితే వెళ్లి జాయిన్ అయితే అయిపోండి. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.